గత వారం మనం చెప్పుకున్నప్పుడు సార్కోపీనియా అనే ఒక కండిషన్ గురించి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఈ సార్కోపీనియా అంటే కండ తగ్గటం, వయసు పెరిగే కొద్దీ కండ తగ్గటం అనేది. సో చాలామందికి వచ్చిన అనుమానం ఏంటంటే, సార్ కండ తగ్గుతుందని చెప్తున్నారు, కండ తగ్గిందా లేదా తెలుసుకోవటం ఎలా అనేది. అది చాలా మంచి ప్రశ్న. కండ తగ్గుతుందా లేదా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, ఈ షుగర్ పేషెంట్లు కానీ, బీపీ పేషెంట్, థైరాయిడ్ అన్ని టెస్టులు చేసుకుంటూ ఉంటారు. చేసుకొని నా గుండె బాగుంది, నా కిడ్నీ బాగుంది, నా లివర్ బాగుంది అని ఆనందపడుతూ ఉంటారు. బట్ దురదృష్టవశాత్తు వాళ్ళ కండ బాగుందా లేదా అనేది ఎప్పుడు గమనించరు. కండ బాగుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కండ బాగోకపోతే ఇంతకుముందు చెప్పాను చూసారా, సార్కోపీనియా. దానివల్ల ఏమవుద్ది, ఆటోమేటిక్గా మన శరీరంలో బేసిక్ మెటబాలిక్ రేట్, జీవక్రియ అనేది తగ్గుతుంది. తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, బీపీ పెరుగుతుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి, సార్కోపీనియాని మనం అసెస్ చేయాలి ఫస్ట్. అంటే మన కండ ఎంత తగ్గుతుంది అనేది అసెస్ చేయాలి. సో దానికి కొన్ని అసెస్మెంట్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ని యూజ్ చేసుకొని మన బాడీలో ఫ్యాట్ పర్సెంట్ ఎంత ఉంది, కండ ఎంత ఉంది, ఇది మనం తెలుసుకోవచ్చు. లేదా చిన్న చిన్న టెస్ట్ ఉంటాయి, మీ గ్రిప్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, మీరు నిలబడి కూర్చోవటం ఎంతసేపట్లో చేయగలుగుతున్నారు ఒక 5-6 సార్లు చేసినప్పుడు. దీన్ని బట్టి మీ కండలో ఎంత బలం ఉంది అనేది మనం అంచనా వేయొచ్చు. కండలో బలాన్ని అంచనా వేయటం ద్వారా మనం మీకు ఎటువంటి ఎక్సర్సైజెస్, ఈవెన్ మీరు కదలకుండా, ఇంతకుముందు చెప్పారు, కదలకుండా కూర్చొని చేసే తేలికపాటి ఎక్సర్సైజ్ ఉన్నాయి, వాటితో మీ కండని ఇంప్రూవ్ చేయొచ్చు. తద్వారా మీ షుగర్ని, బీపీని, థైరాయిడ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. చాలామంది అందుకే కండ గురించి తెలుసుకోకుండా నా గుండె బాగుంది, సో గుండె బాగుంది ఓకే, మరి మీ కండ బాగుందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకోకపోవటం వల్లనే మనం దీర్ఘకాలికంగా మందులైతే వాడుకుంటూ వెళ్తున్నాం, కానీ వ్యాధిని వెనక్కి తీసుకెళ్ళలేకపోతున్నాం. సో వ్యాధి వెనక్కి వెళ్ళాలి, అది షుగర్ అయినా, బీపీ అయినా, ఏదైనా అంటే ఖచ్చితంగా సార్కోపీనియా అంటే వయసు వల్ల కండ తగ్గే అవకాశాన్ని మనం మెరుగుపరుచుకోవాలి. అదేమి కష్టమైన పని కాదు. దానికి తేలికపాటి పరీక్షలో ఎంత కండ లాస్ ఉంది మనకు మనం అంచనాకి రావచ్చు. దానికి ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయవచ్చు, సింపుల్ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ కనుక మనం ఫాలో అయితే ఈజీగా వీటి ద్వారా మీరు మళ్ళీ 5-6 ఏళ్ల క్రితం మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో, లేకపోతే మీ బలం ఎలా ఉందో ఈజీగా ఆ స్టేజ్ కంటే, మీరు ఇప్పుడు 50 ఏళ్ళు ఉన్నారనుకోండి, 40 ఏళ్ల వయసులో మీ బలానికి మనం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దయచేసి తెలుసుకోండి. ఈ 2 పాయింట్స్ గత కొన్ని వారాలుగా చెప్తూ వస్తున్నాను. జీవక్రియ ఒకటి, ఈ కండ బలాన్ని తెలుసుకునే సార్కోపీనియా ఒకటి. ఈ రెండిటి మీద అవగాహన పెంచుకోగలిగితేనే మనం ఈ వ్యాధుల్ని ఇక నుంచి ఫ్యూచర్లో పోరాడగలం. ముఖ్యంగా ఈ మెటబాలిక్ డిసీజెస్, అది షుగర్ అయినా, బీపీ అయినా, థైరాయిడ్ అయినా.